సో ఒకవేళ మీరు లైఫ్లో అంటే బిజినెస్లో స్ట్రగుల్స్ అవుతుంటే లీడ్ జనరేట్ చేయడానికి కాకపోతే లేకపోతే సేల్స్ కన్వర్జన్స్కి దిస్ ఇస్ ద రైట్ వీడియో. ఈ వీడియోలో చెప్తున్నాను కదా, 10 MBAలు చదివినా అంతకంటే ఎక్కువ వాల్యూ ఈ వీడియోలో వస్తుంది. బికాస్ ఐఎమ్ గోనా షేర్ ద సీక్రెట్స్ ఫ్రమ్ దిస్ బుక్ కాల్డ్ స్టోరీ సెల్లింగ్, మ్యాగ్నెటిక్ స్టోరీ సెల్లింగ్. ఈ బేసిక్గా ఈ బుక్ నేను ₹1,00,000 పెట్టుకున్నా. ఓకే, ఎప్పుడైతే బుక్లో ఉన్న స్ట్రాటజీస్ వాడడం స్టార్ట్ చేశానో then my profits, my revenue, my conversions has increased. So ఈ వీడియోలో I'm going to share with you ఈ స్ట్రాటజీ ఎక్కడైనా వాడుకోవచ్చు మీరు. లైక్ ఇఫ్ యూ వాంట్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్ పర్సన్ యూ కెన్ యూజ్ దిస్ స్ట్రాటజీస్ వెబినార్స్లో కానీ, వన్ కాల్లో కానీ, హౌ యూ పర్సుయేట్ పీపుల్, ఇవన్నీ స్ట్రాటజీస్లో మీకు ఇవాళ చెప్తాను ఈ బుక్లో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కింద సబ్స్క్రైబ్ కొట్టండి సో దట్ ఐ క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ వాల్యుబుల్ కాంటెంట్ మీరు కూడా డబ్బులు సంపాదించడానికి. సో వితౌట్ వేస్టింగ్ టైమ్ లెట్స్ అండర్స్టాండ్ అబౌట్ ద ఆథర్స్. ఓకే, ఈ బుక్ రాసింది ఇద్దరు, రసల్ బ్రన్సన్ అండ్ డాన్ కెనడీ. మై ఫేవరెట్ మార్కెటర్స్. ఇప్పటివరకు నా లైఫ్లో డబ్బులు సంపాదించిన అంటే బికాస్ ఆఫ్ రసల్ బ్రన్సన్. ఓకే, అండ్ రసల్ బ్రన్సన్ గురువు డాన్ కెనడీ. అండ్ డాన్ కెనడీ ఈజ్ గోట్, అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఇన్ మార్కెటింగ్. చాలా పెద్ద పెద్ద మార్కెటర్స్ ఉండే, యూజిన్ షార్ట్స్ ఉంటాడు, డేవిడ్ ఓగల్వీ ఉన్నాడు ఇన్ ద కాపీ రైటింగ్. అండ్ ఐ స్టడీ లాట్ ఆఫ్ థింగ్, బట్ డాన్ కెనడీ ప్రస్తుతానికి ఉన్న లైవ్ గ్రేటెస్ట్ మార్కెటర్. అండ్ ఈ స్టోరీ సెల్లింగ్, ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టోరీస్. మనం చిన్నప్పటికే స్టోరీస్ చదువుకుంటే మెరిగినాం. ఓకే, ప్రతి ఒక్కరు ఏదైనా సినిమా చూసినా స్టోరీ కాబట్టి చూస్తాం. జనాల సైకాలజీ అండర్స్టాండ్ చేసుకోవడానికి యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ హ్యూమన్స్ బిల్డ్ దర్ బిలీఫ్స్. అంటే ఇప్పుడు చిన్నప్పుడు ఒక కాక్రోచ్ చూస్తే నీకేం తెలియదు అది, కానీ మీ ఇంట్లో వాళ్ళు కాక్రోచ్ చూసి భయపడి ఎగురుతారు. సో యూ బిల్డ్ అ బిలీఫ్ దట్ కాక్రోచ్ ఇస్ డేంజర్. నెక్స్ట్ టైం కాక్రోచ్ అనిపించినప్పుడు మీరు ఎగురుతారు. So that's a belief. Now, in order to change that belief or in order to break that belief, I need to tell stories so that you break the belief and see me as a new opportunity. ఇది నేను ఒకప్పుడు వెబినార్స్లో చెప్పకపోతుంటే, నా స్టోరీ కూడా వింటారా నాయన, దాంట్లో అంత గొప్పతనం ఏమున్నదని నేను అనుకుంటుండే. అండ్ టెక్నికల్గా స్టఫ్ నేను వెబినార్ చేస్తూ ఉండే, అండ్ కన్వర్జన్ 0 ఉంటుండే ఒకప్పుడు. ఎప్పుడైతే నేను స్టోరీ చెప్పడం స్టార్ట్ చేసిందో, అది యూట్యూబ్ ఛానల్లో కానీ లేకపోతే నా వెబినార్స్లో కానీ, ఇట్ ఇంక్రీస్డ్ లైక్ ఎనీథింగ్. జనాలు దే రిమెంబర్ మీ, మై స్టోరీ దెన్ మై కాంటెంట్, రైట్? కింద కామెంట్ చేయండి నా స్టోరీ ఏం నచ్చింది. లైక్ ఐ టాక్డ్ అబౌట్ పీచ్ మిఠాయి ఇవ్వండి, క్యాబ్లో బిజినెస్, ఒకడు వచ్చి నన్ను తిట్టిండని, సాఫ్ట్వేర్ ఇంజనీర్లా పనిచేస్తుండే ఎన్ని కష్టాలు పడ్డా అని. ఇవన్నీ స్టోరీస్ నా లైఫ్లో చెప్తుంటే పీపుల్ కెన్ రిలేట్ టు మీ. ఎప్పుడైతే నువ్వు రిలేటబుల్ లేవో దెన్ పీపుల్ విల్ నాట్ పర్చేస్. దట్స్ అ ఫ్యాక్ట్. నువ్వు నాకు అసలు నీకు కనెక్ట్ అయితే నీకు నాకు కనెక్షన్ లేదనుకుంటున్నాడు. నువ్వు ఏదో చెప్తున్నావు, ఏదో మాట్లాడుతున్నావు, అసలు నువ్వు ఎక్కడో ఉన్నావు, నా లెక్క లేవు, నేను ఇక్కడున్నా, నువ్వు ఇక్కడున్నావు. సో ఐ కాంట్ కనెక్ట్ విత్ యూ. సో ఐ నీడ్ టు కమ్ డౌన్. ఇఫ్ యూ హ్యావ్ టు కనెక్ట్ విత్ మై ఆడియన్స్ అండ్ యూ టెల్ స్టోరీస్, హే ఐ వాజ్ లైక్ యూ బిఫోర్ అండ్ దీస్ ఆర్ ద స్ట్రాటజీస్ ఐ ఫాలోడ్ అండ్ ఐ బికమ్ సక్సెస్ఫుల్. ఇలా చెప్పాలి. XYZ చేస్తే ఇట్లా వస్తుంది అంటే చెప్తే పట్టించుకోరు. ఒక మార్కెటింగ్లో ఉంటుంది, ఫ్యాక్ట్స్ టెల్, స్టోరీస్ సెల్. సో ఈ బుక్లో నేను నేర్చుకుంది మెయిన్గా వచ్చేసి హౌ టు బిల్డ్ అ అట్రాక్టివ్ క్యారెక్టర్. సో అట్రాక్టివ్ క్యారెక్టర్ ఏంటి? అట్రాక్టివ్ కనిపించుడు కాదు. అట్రాక్టివ్ క్యారెక్టర్ ఈజ్ సమ్ పీపుల్ బై యూ హూ యూ ఆర్, నాట్ యువర్ ప్రోడక్ట్. ఇప్పుడు టాటా ఉన్నాడు, ఓకే, టాటా ప్రోడక్ట్స్ ఎందుకు ఉంటారు? ఎన్నో ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా. టాటా అంటే నమ్మకం. దే మోస్ట్ పీపుల్ బిలీవ్ ఇన్ రతన్ టాటా. సో అట్లా దే పీపుల్ బై పీపుల్, దెన్ కమ్స్ ద ప్రోడక్ట్స్. సో మీరు కూడా అట్రాక్టివ్ క్యారెక్టర్ ఎలా బిల్డ్ చేయాలి, అసలు అట్రాక్టివ్ క్యారెక్టర్ అంటే ఏంటిది అనేది ఈ వీడియోలో తెలుసుకుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది. చెప్తున్నా కదా, ఇది నేను మీకు చెప్తే అంటే ఫ్రీగా చెప్తున్నా కాబట్టి మీరు పట్టించుకోరు. మీరు డబ్బులు కట్టి వచ్చినా నేను ఇదే చెప్తాను, ఇంత డీటెయిల్గా చెప్తా. బట్ దిస్ ఇస్ అ వెరీ పవర్ఫుల్ వే ఆఫ్ పర్సుయేషన్. ఓకే, మీరు భగవద్గీత తీసుకున్న, ఖురాన్ తీసుకున్న, బైబుల్ తీసుకున్న, దోస్ ఆర్ ఆల్ ఫిల్డ్ విత్ స్టోరీస్. ఓకే, సో ఈ జనాలకు కూడా వెన్ యూ వాంట్ టు పర్సుయేట్, వెన్ యూ వాంట్ టు అట్రాక్ట్ పీపుల్, యూ నీడ్ టు టెల్ స్టోరీస్. అది మీ స్టోరీ అయి ఉండొచ్చు, మీ క్లయింట్ స్టోరీ అయి ఉండొచ్చు, ఏదైనా అయి ఉండొచ్చు. సో దట్ పీపుల్ కెన్ రిలేట్ విత్ యూ. వెన్ దే రిలేట్ విత్ యూ, దే ట్రస్ట్ యూ మోర్. వెన్ దే ట్రస్ట్ యూ, యూ విల్ గెట్ ద సేల్స్ కన్వర్జన్. సో వెన్ ఎవర్ డూయింగ్ మార్కెటింగ్, అంటే వెన్ యూ వాంట్ టు అట్రాక్ట్ పీపుల్, వెన్ యూ వాంట్ టు గో అండ్ గ్రో యువర్ విజిబిలిటీ, మనం చేయాల్సిందల్లా ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ యువర్ బ్యాక్ స్టోరీ. వెన్ యూఆర్ సెల్లింగ్ ఎ ప్రోడక్ట్, వెన్ యూఆర్ లాంచింగ్ ఎ ప్రోడక్ట్, వాట్ ఈస్ ద బ్యాక్ స్టోరీ బిహైండ్ దట్? ఇప్పుడు యాపిల్ ఐఫోన్ ఎప్పుడైతే లాంచ్ అయిందో, వెన్ స్టీవ్ జాబ్స్, that's the greatest marketing he has done, he told stories and people bought it. So
బ్యాక్ స్టోరీ ఏంటి, నా బ్యాక్ స్టోరీ నేను చాలా ఉన్నాయి. ఐ రోట్ సో మెనీ బ్యాక్ స్టోరీస్, నా స్ట్రగుల్స్, నా అచీవ్మెంట్స్ అన్నీ చెప్తా ఉంటా. పీపుల్ కనెక్ట్ టు దట్. ఓకే, సో ఒకవేళ మీరు ఫిట్నెస్ ప్రోడక్ట్ ఏదైనా అమ్ముతుంటే, వాట్ ఇస్ ద బ్యాక్ స్టోరీ? హౌ వాజ్ యూ లేజీ, అంటే ఒకప్పుడు లేజీ ఎట్లుండే, ఇప్పుడు మీరు ఎలా అచీవ్ అయ్యారు, ఇది చెప్తే కన్వర్షన్ వస్తుంది. కానీ ఈ డైట్ చేయండి, లేకపోతే ఈ ఎక్సర్సైజ్ చేయండి, అవన్నీ సెకండరీ. పీపుల్ వాంట్ టు నో వాట్ ఈస్ యువర్ బ్యాక్ స్టోరీ. నాకు ఎన్నో మెయిల్స్ వస్తాయి, అన్న ఐ కనెక్టెడ్ విత్ యూ, లైక్ నీ లెక్కనే మా వైఫ్ కూడా ఒప్పుకోకపోతుండే నన్ను, లేకపోతే ఐ ఆల్సో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఐ ఆల్సో స్ట్రగుల్, ఐ హేట్ మై జాబ్, ఐ హేట్ మై బాస్, లేకపోతే నేను కూడా ఇట్లా క్యాబ్ బిజినెస్ స్టార్ట్ చేసిన, ఎన్నో చెప్తా ఉంటారు. బికాస్ పీపుల్ కనెక్ట్ టు మీ. ఆ కనెక్షన్ లేకనే యు ఆర్ నాట్ గెటింగ్ ద సేల్స్. నెక్స్ట్ వచ్చేసి క్యారెక్టర్ ఫ్లాస్. ప్రతి ఒక్క క్యారెక్టర్లో, అంటే నా క్యారెక్టర్లో కొన్ని ఫ్లాస్ ఉంటాయి. యూ నీడ్ టు టెల్ దట్. అరే నేను ఇక్కడ ఫెయిల్యూర్ అయినా, నేను ఇది చెప్పకపోతేనే బెస్ట్. లేకపోతే డోంట్ థింక్ దట్ పీపుల్ బై ఫ్రమ్ యూ ఓన్లీ బికాస్ యు ఆర్ పర్ఫెక్ట్. ఎవ్రీ వన్ నోస్ నో వన్ ఈస్ పర్ఫెక్ట్. నువ్వు మేకప్ వేసుకొని పర్ఫెక్ట్గా వచ్చి ఎన్నో చేస్తే పీపుల్ యాక్చువల్లీ డౌట్ వస్తుంది, వీడు ఇంత పర్ఫెక్ట్ ఉన్నాడు అసలు నిజమేనా అని. ఓకే, సో యూ నీడ్ టెల్ ద ఫ్లాస్. ఫ్లాస్ అంటే వాట్ ఆర్ ద ఫెయిల్యూర్స్. I told a lot of failures. Na cab business, na pitch meta business, na Amazon yoga mats business, how I lost money. ఇవన్నీ నేను చెప్తా ఉంటే సో పీపుల్ విల్ కనెక్ట్ విత్ మీ. దట్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీ సెల్లింగ్. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంటా నేను, అది ఉంటా ఇది ఉంటా అంటే ఇప్పుడు ఉన్నాడు బాబు. పర్ఫెక్ట్ ఉంటే అసలు డౌట్ ఎక్కువ వస్తాయి ఇవాళ జనాలు మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి పారాబుల్స్. పారాబుల్స్ అంటే షార్ట్ స్టోరీస్. షార్ట్ స్టోరీస్ ఇన్ ద సెన్స్ లైక్ ఇఫ్ ఐ వాంట్ టు సెల్ సంథింగ్, what is the story I can tell to the people so that they break their belief and form a new belief and they see my product as a new opportunity. Let's say for example like a water bottle undi. Okay, water bottle. So water bottle ammalante I need to tell a story. నేను ఒక ఐ వెంట్ రాజస్థాన్ అండ్ అక్కడ నాకు దాహం అయింది, నాకు చుట్టూ ఎడారే ఉంది, నాకు ఇక ఏం చేయాలని అర్థమైంది లేదు. అప్పుడే నాకు ఒక వ్యక్తి వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి నేను తాగానే ఎంత ఎడారిలో చల్లగా ఉండే. ఇదేంద్ర ఇంత ఎడారిలో ఇంత సన్లో ఇంత వాటర్ ఇట్లా చల్లగా ఉన్నట్టే నాకు చెప్పినప్పుడు, సరే ఇది మెటీరియల్ వేరేలా తయారు చేస్తారు, ఇది మామూలు కామన్ మెటీరియల్ కాదు, ఈ లైట్ వెయిట్ ఉంటుంది అండ్ ఇట్ విల్ క్యారీ లాట్ ఆఫ్ వాటర్ అండ్ ఇట్ టెంపరేచర్ ఎప్పుడు సేమ్గా ఉంటుంది. ఓకే, ఈ స్టోరీ చెప్పగానే జస్ట్ మేకింగ్ ఎ స్టోరీ హియర్. ఓకే, బట్ వాట్ విల్ హ్యాపెన్, వాళ్ళకు వాటర్ బాటిల్ అంటే ఒక బిలీఫ్ ఉంటుంది. ఓకే, సెల్లో వాటర్ బాటిల్ లేకపోతే టప్పర్ వేర్ వాటర్ బాటిల్ అని. Then when I tell a story, then it will break all the belief that, okay, na water bottle epudu same temperature maintain cheyadu. So this means that's a new water bottle, new opportunity. So that's what, when you sell in the market, you need to sell a new opportunity, not the old stuff. Nenu ide water bottle amte ఆల్రెడీ వచ్చే వాటర్ బాటిల్లో డిమార్ట్లో కూడా చూస్తాయి అంటారు. కాకపోతే యూ యూనిట్ టెల్ ఎ స్టోరీ. సో ఈ స్టోరీస్ అనేది పారాబుల్స్. ఓకే, యూనిట్ బిల్డ్ నాకు గూగుల్ షీట్ మెయింటైన్ చేస్తాను పారాబుల్స్. ఈ సిచ్యువేషన్ ఏ స్టోరీ చెప్పాలి, ఈ సిచ్యువేషన్ ఏ స్టోరీ చెప్పాలి. అండ్ ఐ టెల్ యూ ద వన్ బిగ్ కాన్సెప్ట్. ఓకే, కామెడీ చెప్పేటప్పుడు ఉంటారు కదా స్టాండప్ కామెడియన్స్, వాట్ దే డూ, దే వెన్ దే గ్రో సక్సెస్ఫుల్, అట్లా సక్సెస్ఫుల్ కాదు. సో వాట్ దే డూ ఇస్ దే గో ఇన్ టు స్మాల్ ఈవెంట్స్ అండ్ దే పుట్ జోక్స్. ఓకే, పుట్ జోక్స్. వాళ్ళు ఏదైతే జోక్ వర్కౌట్ అవుతుందో దే విల్ నోట్ దట్ అండ్ దే విల్ గో అండ్ పర్ఫార్మ్ ఇన్ ద బిగ్గర్ స్టేజ్ అండ్ దట్స్ హౌ దే బికమ్ గ్రేటెస్ట్ కామెడియన్ బికాస్ దే విల్ టెస్ట్ లాట్ ఆఫ్ జోక్స్ కామెడీస్ అండ్ దే విల్ ఫైండ్ ద విన్నింగ్ కామెడీ పీస్ అండ్ దే విల్ గో అండ్ డెలివర్ ఇన్ ద బిగ్ స్టేజ్ అండ్ మేక్ మోర్ మనీ. సో మీరు కూడా స్టోరీస్ చెప్తా ఉంటే యూ విల్ నో, ఓకే, దిస్ ఇస్ ద స్టోరీ దట్ పీపుల్ ఆర్ కనెక్టింగ్, దిస్ ఇస్ ద స్టోరీ దట్ ఈస్ బ్రేకింగ్ యువర్ బిలీఫ్. ఓకే, సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. అండ్ లెట్ మీ టెల్ యూ, మీరు ఎంత బ్లాక్ బస్టర్ మూవీ చూసుకున్నా, ఓకే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రభాస్ మూవీ చూసుకున్నాం, సలార్ ఉంటుంది. సలార్లో ఏంటిది ప్రభాస్ పని, ఖాన్ సార్ పోవడం. ఓకే, బాహుబలి ఉంటుంది, బాహుబలి ప్రభాస్ పని ఏంది, మహేష్ మధ్య రాజ్యానికి పోవడం. కల్కి సినిమా ఉంటుంది, కల్కిలో ప్రభాస్ పని ఏంది, కాంప్లెక్స్కి పోవడం. సి అన్ని బ్లాక్ బస్టర్ మూవీస్లో స్టోరీ టెంప్లెట్ ఇస్ సేమ్. హీరో ఉంటాడు, స్ట్రగుల్స్ ఉంటాయి, విలన్ హీరో కంటే పెద్ద అండ్ హీ విల్ బీట్ అ విలన్. అప్పుడప్పుడు ఎప్పుడు అనిపించిందా, ఒక సినిమాలో వర్స్ట్ విలన్ ఉంటాడు, వీడు హీరో ఉంటాడు, ఈ హీరో కూడా చచ్చిపోయిన బెస్ట్, ఎందుకు బోర్ సినిమా అంటే బికాస్ దట్ వే ఆఫ్ స్టోరీ టెల్లింగ్ ఈజ్ నాట్ కనెక్టింగ్ ద ఎమోషన్, పీపుల్ ఆర్ నాట్ రిలేటింగ్ టు దట్ స్టోరీ. సో దీనివల్ల ప్రాబ్లం అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏం చేస్తున్నట్టే కమ్యూనిటీస్ బిల్డ్ చేస్తలేరు, ఏదో ఆన్లైన్ కోర్సులు అని ఏదో అమ్ముతూ ఉంటారు. ఐడెంటిటీ ఇస్ ద ఇప్పుడు నా కమ్యూనిటీకి వచ్చే వాళ్ళకు ఐ విల్ టెల్ దెమ్ దట్ యు ఆర్ ఎ డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్. బయట సమాజంలో నార్మల్ పర్సన్, బట్ వెన్ యూ కమ్ హియర్ యు ఆర్ ఎ
డిజిటల్ ఎంటర్ప్రినర్. అండ్ డిజిటల్ ఎంటర్ప్రినర్ కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఐ డిఫైన్ దట్ క్యారెక్టర్, ఐ డిఫైన్ దట్ ఐడెంటిటీ. ఇది చాలా మంది చేస్తారు. ఇప్పుడు లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ బుల్ అంటే ఏంది? రెడ్ బుల్ దాటోడు ఈజ్ నోన్ ఫర్ అడ్వెంచర్. అండ్ వాళ్ళు ఎప్పుడు రెడ్ బుల్ ప్రమోషన్ చేయరు క్యాన్ పట్టుకొని. దే ఓన్లీ ప్రమోట్ ఎక్స్ట్రీమ్ స్పోర్ట్స్. వాడు ప్లేన్కి వెళ్ళి దుంకుతాడు పారాషూట్ వేసుకొని. ఓకే, ఇది ప్రమోట్ చేస్తారు. ఇప్పుడు యాపిల్లో కూడా యాపిల్ ఎందుకు ఉంటారు? దిస్ ద ఐడెంటిటీ. పీపుల్ అది ఒక థింక్ డిఫరెంట్లీ అని ఒక క్యాంపెయిన్ నడిపించింది యాపిల్ లాంచ్ అప్పుడు 1980s అనుకుంటా. అండ్ పీపుల్ స్టార్టెడ్ దట్ ఓకే, ఇఫ్ ఐ బై యాపిల్ పీపుల్ విల్ థింక్ దట్ ఐ థింక్ డిఫరెంట్లీ. సో ఇట్స్ ఐడెంటిటీ. ఐడెంటిటీ వచ్చినప్పుడు పీపుల్ యూ కెన్ డూ ఎనీథింగ్ టు గెట్ దట్ ఐడెంటిటీ. ఇప్పుడు మన చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు, మెగా ఫ్యాన్స్ ఉంటారు, బాలయ్య బాబు ఫ్యాన్స్ ఉంటారు. వాళ్ళకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. మహేష్ బాబు ఫ్యాన్స్కి ఇంకో ఐడెంటిటీ ఉంటుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్కి ఇంకో ఐడెంటిటీ ఉంటుంది. టీడీపీ ఫ్యాన్స్కి ఇంకో ఐడెంటిటీ ఉంటుంది. ఓకే, జనసేనకు ఒక ఐడెంటిటీ ఉంటుంది. వైఎస్ఆర్ పార్టీకి ఒక ఐడెంటిటీ ఉంటుంది. తెలంగాణ బీఆర్ఎస్ ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఓకే, సో ఒక ఐడెంటిటీ లేనిది, వెన్ యూ ఆర్ నాట్ గివింగ్ ఐడెంటిటీ అండ్ you're just selling a product, it will not work. You need to give identity so that they'll identity in ఒక status. You are selling a status. Rolls-Royce is a status. Okay, people buy BMW car in others, but they buy BMW Audi because it gives identity and a status in the society, and that is when you will make more money, right? ఇంకో ఐడెంటిటీ గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన నాన్వేషణ అభిమానులు, మీ ఐడెంటిటీ ఏంది? కింద కామెంట్లో పెట్టండి. వాట్ యూ కాల్ యువర్ సెల్ఫ్? ఏతో స్టార్ట్ అవుతుంది మీ వర్డ్. ఓకే, ఆతో స్టార్ట్ అవుతుంది, మీరు అందరికి తెలుసు. సో అది ఒక గివింగ్ ఐడెంటిటీ దట్ ఐ లవ్ అన్వేషణ్ బికాస్ ఇట్స్ గుడ్ మార్కెటర్. అందరు బ్లాగింగ్ చేస్తున్నారు, బట్ ఈస్ రిలేటబుల్. ఈ కెన్ కనెక్ట్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ అండ్ దట్స్ వై పీపుల్ ఆర్ ఈస్ ద బిగ్గెస్ట్ యూట్యూబ్ సబ్స్క్రైబర్ ఇన్ తెలుగు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి హౌ టు బిల్డ్ దిస్ అట్రాక్టివ్ క్యారెక్టర్. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ అట్రాక్టివ్ క్యారెక్టర్? సో ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నెంబర్ 1, యూ నీడ్ టు పోలరైజ్ పీపుల్. అంటే ఇప్పుడు మనకు భూమి మీద నార్త్ పోల్, సౌత్ పోల్ ఉంటుంది కదా, అట్లనే అంటే ఏంది, అది ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉంటాయి. మధ్యలో ఈక్వేటర్లో వామ్ ఎండ ఎక్కువ ఉంటుంది. సో వెన్ యూఆర్ డూయింగ్ ఎ మార్కెటింగ్, యూ నీడ్ టు పోలరైజ్ పీపుల్. బీజేపీ చేస్తుంది హిందుత్వాన్ని, కాంగ్రెస్ చేస్తుంది రాజ్యాంగం ఏదో చచ్చిపోతుంది అదే. సో దే పోలరైజ్ పీపుల్. సో మధ్యలో ఉంటే లైక్ ఎట్లా అంటే, ఇప్పుడు ఇలా చేస్తే బెస్ట్, కానీ ఇది కరెక్ట్ కాదు, ఇలా కూడా చేయాలి అని ఎప్పుడైతే చెప్తావో నువ్వు ఒక స్టాండ్ తీసుకుంటలేవు. యు ఆర్ నాట్ టేకింగ్ ఎ స్టాండ్. యూ నీడ్ టు టేక్ ఎ స్టాండ్. ఓకే, యూ నీడ్ టేక్ ఎ స్టాండ్ అండ్ యూ నీడ్ టు పోలరైజ్ పీపుల్. అంటే ఇప్పుడు నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నాజీ జర్మనీలో హిట్లర్ ఉంటే, అండ్ హిట్లర్ పోలరైజ్ ఎవ్రీ జర్మన్ సెయింగ్ దట్ మనం జ్యూస్ని, ఇఫ్ యూ డోంట్ కంట్రోల్ జ్యూస్ యోధులను, ఆర్ ఇఫ్ యూ డోంట్ కిల్ దెమ్, దిల్ కమ్ అండ్ అటాక్ us. ఓకే, సో ఇట్లా జనాలు పోలరైజ్ చేసారు. అండ్ హీ టుక్ ఎంటైర్ కంట్రీ ఇంటూ వరల్డ్ వార్ బై పోలరైజింగ్ పీపుల్. అండ్ రాజకీయ నాయకులు చాలా బాగా వాడతారు పోలరైజేషన్. ఓకే, సో ఇది అనేది ఒకటి వాడుకోవాలి. మీరు ఏదైతే మార్కెటింగ్, టేక్ ఏ స్టాండ్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ. రీసెంట్గా నేను ఒక డింక్ అనే ఒక వీడియో చేశాను, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, తిట్టుకుంటే చేసిన అలా. సో పీపుల్ కనెక్టెడ్ విత్ మీ. పీపుల్ ఆర్ ఫ్యామిలీ వాల్యూస్, బికాస్ దట్ ఈస్ వాట్ మై వాల్యూ ఇస్. దే కనెక్టెడ్ విత్ మీ. పీపుల్ హేటెడ్ మీ ఆల్సో. దట్ ఈస్ వాట్ ఐ వాంట్. If you are not offending a person by afternoon, you are not doing enough marketing. ఈ మార్కెటింగ్ వల్ల ఒకడు అఫెండ్ కాకపోతే మార్కెటింగ్ అది మంచో చెడో, యూ నీడ్ టు బీ ఇన్ ద పీపుల్ మైండ్. దట్స్ వాట్ మార్కెటింగ్ ఈజ్ ఆల్ అబౌట్. నెక్స్ట్ వచ్చేసి పేయింగ్ ఏ ఫ్యూచర్ బేస్డ్ కాస్. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్. దిస్ ఇస్ వై ఐ కనెక్టెడ్ విత్ టిఆర్ఎస్ కేసీఆర్. నేను ఒకప్పుడు ఈ తెలంగాణ, నేను తెలంగాణనే, నేను ఇప్పుడు ఆస్ట్రేలియాలోకి వెళ్ళి వచ్చిన. బట్ ఒక వీడియో చూసిన, ఇట్ వాజ్ ఇంటర్వ్యూ ఇన్ TV9. ఈ టాక్డ్ అబౌట్ ద విజన్ హౌ యూ వాంట్ టు బిల్డ్ ఎ తెలంగాణ స్టేట్. అప్పటి వరకు ఉన్న నా ఏదైతే లైక్ మిత్స్ అబౌట్ కేసీఆర్, తెలంగాణ ఉద్యమం, ఎవ్రీథింగ్ వెంట్ అవే బికాస్ ఈస్ టాకింగ్ అబౌట్ ద ఫ్యూచర్ విజన్. చంద్రబాబు నాయుడు కూడా విజన్ గురించి మాట్లాడతాడు. సో వెన్ యూ టాక్ అబౌట్ ద ఫ్యూచర్ కాస్, వాట్ ఈస్ గోయింగ్ టు బీ, హౌ ఇట్స్ గోయింగ్ చేంజ్ దేర్ లైఫ్, పీపుల్ విల్ కమ్ టు యూ. Because you have a cause, not a product. ఓకే, సో ఇది రాజకీయ నాయకులు వాడతారు, పెద్ద పెద్ద కంపెనీస్ వాడతాయి, అది మనం వాడాలి. ఏదో 2 యాడ్స్ నడిపించినావా, లీడ్స్ వచ్చినాయా, నువ్వు సచ్చుకుంటా కన్వర్జన్ చేసినావా, వెంటబడి వాని వెనుకబడి, అది కాదు బిజినెస్ అంటే. యూ హ్యావ్ టు బిల్డ్ అట్రాక్టివ్ క్యారెక్టర్. ఇంకా చాలా ఉన్నాయి, బట్ ఈ వీడియోలో మరీ ఎక్కువైపోతాయి. అందుకని నేను ఈ మన డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్ కమ్యూనిటీ పెట్టింది అందుకు, where I'll share a lot of strategies. How can you tell your stories, powerful stories? How can you break the belief of people and they see you, they connect with you so that you make more money?
రైట్. ఇది బయట డిజిటల్ మార్కెటింగ్ 30,000 తీసుకుంటారు, 15,000 తీసుకుంటారు, ఎవరికి తెలియదు, ఎవరు చెప్పాడు కూడా, ఎందుకంటే వానికి రాదు. ఏం చెప్తాడు బాబు, బిజినెస్ మేనేజర్ కొల్లు పిక్సెల్ ఇక్కడ ఇన్స్టాల్ చేయి, యాడ్స్ రన్ చేయి, SEO కీవర్డ్ రీసెర్చ్ చేయి, ఇక్కడ వెట్టు కీవర్డ్స్, ఓకే, కాంటెంట్ క్రియేట్ చేయి. అది కాదు మార్కెటింగ్ అంటే. దట్స్ 1% ఆఫ్ మార్కెటింగ్, వేర్ యూజ్ టెక్నాలజీ టు యాంప్లిఫై యువర్ మెసేజ్. అంటే ఒక టెక్నాలజీ వాడుకో, ఫేస్బుక్ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ వాడుకొని యూ విల్ గ్రో, యూ విల్ షో యువర్ మెసేజింగ్ టు మెనీ పీపుల్. బట్ వెన్ యూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ యువర్ స్టోరీ సెల్లింగ్ కాన్సెప్ట్, నువ్వు ఎంత యాడ్స్ నడిపించినా అది బూడిదలో పోసిన పన్నీరే నీ డబ్బులన్నీ. సో ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే యూ కెన్ జాయిన్ మై కమ్యూనిటీ. కింద వాట్సాప్ కమ్యూనిటీ పెడతాను, అండ్ టైం టు టైం నేను వెబినార్స్ కూడా చేస్తాను, వేర్ ఐ విల్ గివ్ యూ ఆపర్చునిటీ టు లెర్న్ మోర్ ఫ్రమ్ మీ. రైట్. ఈ వీడియోలో మీకు ఏ కాన్సెప్ట్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఐ వుడ్ లైక్ టు నో. అండ్ మీకు ఎవరికైనా అవసరం ఉంటే ఈ వీడియో వాల్యూ యాడ్ అయితే అంటే యూ గో అండ్ షేర్ విత్ దెమ్. ఆల్రైట్, ఐ విల్ సీ ద నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఆల్రైట్, ఒకవేళ ఇక్కడ వరకు మీరు కాంటెంట్ చూసి ఉంటే మేక్ షూర్ దట్ యూ పర్చేస్ మై బుక్ కాల్డ్ కోచ్ ఫనల్స్. ఇందులో చాలా మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్స్, ఐడియాస్, హౌ టు లాంచ్ యువర్ ఫనల్స్ చాలా ఉంటాయి. దిస్ విల్ హెల్ప్ యూ టు మేక్ మనీ వెరీ ఫాస్ట్. రైట్, కింద లింక్ పెడతాను అమెజాన్ది. మేక్ షూర్ దట్ యూ గో అండ్ పర్చేస్ and read it and make money.